అర్పణ దినం వచ్చింది. మనం కూడా తెలుస్తూ ఉంటాం అర్పణల పండుగ. మనం కూడా అర్పణల పండుగ. అర్పణ ఎలాగా దేవుడు లక్ష్య పెడతాడు అంటే, దేవుడు ఇష్టపడతాడంటే నీ అర్పణ మంచిదై ఉండాలి. ఏదైనా ఏం చేశాడట, తన తొలిచూరు ఏ గొర్రెలైనా పెడుతున్నాడో ఆ గొర్రెల్లో తొలిచుని పుట్టగా ఆ బిడ్డ తీసుకొచ్చి శ్రేష్టమైన అర్పణ అర్పించాడు. చిరిగిపోయిన 10 రూపాయల నోటు కాదు, నలిగిపోయిన 10 రూపాయల నోటు కాదు మనం వేసేది. దేవుడు శ్రేష్టమైన దాన్ని చూస్తాడు. ఎలాంటి అర్పణ అంటే శ్రేష్టమైన దాన్ని, బలమైన దానిని, మొదట తొలిచూలు ఏదైతే గర్భం నుంచి బయటకు వచ్చిందో అది బలమైన శ్రేష్టమైన మరి పవిత్రమైన అర్పణ దేవునికి అర్పించాడు. కనుక దేవుడు హేబేలు యొక్క అర్పణ దాని మీద లక్ష్య పెట్టాడు, ఆశీర్వదించాడు. వీళ్ళ నీ అర్పణ ఎలా ఉంది? దేవుడు నీ అర్పణ చూస్తున్నాడు. నువ్వు శిఖరంగా వేస్తున్నావా, గొలుగుతూ ఇస్తున్నావా, సంగుతూ ఇస్తున్నావా, లేక శ్రేష్టమైంది కాక మిగిలింది ఇస్తున్నావా? నేను దేవుడు చూడాలి అంటే, నీ వైపు దేవుడు చూడాలి అంటే, నీ ప్రార్థన దేవుడు అంగీకరించాలి అంటే, నీ పైన దేవుడు రక్షణ ఉంచాలి అంటే, నీ కుటుంబం పైన దేవుడు రక్షణ ఉంచాలంటే నీ అర్పణ దేవుడు చూస్తాడు.